హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఈ గంగవేలాకు మామిడికాయ పప్పు రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ గంగవేలాకు మామిడికాయ కాంబినేషన్లో పప్పు అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. అండ్ ఇందులో గంగవేలాకులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్లో దీన్ని తినడం చాలా అవసరము. ఈ సమ్మర్లో వీలైనంత ఎక్కువగా ఈ పప్పుని తీసుకోండి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది అండ్ ఒంటికి చలువ చేస్తుంది. మరి ఇంత టేస్టీ అయిన ఈ పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ పప్పు చేయడం కోసం నేనైతే 4 కట్టల గంగవేలాకు కట్టలు తీసుకున్నాను. అలాగే ఒక్క మామిడికాయ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఒక్క మామిడికాయ సరిపోతుంది ఈ పప్పుకి. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకుందాం. మామిడికాయని, ఈ గంగబైల ఆకుని, అలాగే పప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. నేను పప్పును కూడా కడిగి తీసుకున్నాను. ఈ పప్పు కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు, పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు, శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు. నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను. దీనికోసం ఈ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పుని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇందులోకి పప్పు తీసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గంగవేల ఆకును కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఈ స్పూన్తో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఈ కరివేపాకు, కొత్తిమీర పప్పు ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కడిగి కట్ చేసి ఈ పప్పులోకి వేసుకోవాలి. ఈ ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర ఈ పప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీలైతే కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. మీకు పప్పు ఎంత పలుచగా కావాలనుకుంటున్నారో చూసుకొని వేసుకోండి. వాటర్ వేసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే మామిడికాయ టెంకను కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే అది కూడా పుల్లగా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకోవాలి. పోపు గిన్నె కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, ఆవాలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 2 ఎండుమిర్చి చించుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, పోపు అయితే వేగింది. పోపుని పప్పులో
కలిపే క్లిప్ మిస్ అయింది. సో ఎంతో టేస్టీ అయిన గంగవాయిల ఆకుకూర పప్పు రెడీ అయింది. ఈ పప్పు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.